ఏసే మార్గం, నేను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్. ఎంతోమంది అయితే ఉదయకాల వాగ్దానం వించిన దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. మరి మీరందరూ హ్యాపీగా ఉండాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి మీ జీవితంలో దేవుడు అనేక అద్భుతాలు జరిగించాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ బంధువుల్ని, మీ స్నేహితులని దీవించి ఆశించును గాక. అదేవిధంగా ఎంతమంది అయితే ఈ ఉదయకాల వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరు ఈ వర్తమానాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మరి వాట్సాప్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, సబ్స్క్రైబ్స్ ఎంతమంది అయితే ఉన్నారో నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ అందరి కొరకు ప్రత్యేకంగా ప్రతిరోజు ప్రార్థిస్తున్నామండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశించినగాక. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసే వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి యెషయా 51:11 అండి. వారు సంతోష ఆనందము గలవారవుదురు, దుఃఖము నిట్టూర్పులు తొలగిపోను. హల్లెలూయా. చూడండి, వారు సంతోష ఆనందము గలవారు అగుదురంట. ఎవరవుతారంట అండి? ఈరోజు దేవుని ఎవరైతే నమ్ముతుర్రో, విశ్వసిస్తురో, ప్రార్థిస్తురో, దేవుడంట మీ సంతోష ఆనందము గలవారవుతారంట. హల్లెలూయా. ఎంత మంచి మాట్లాడుతుంది చూడండి దేవుడు. ఎంత చక్కనైన వాగ్దానం మీకు ఇస్తుండే. ఈరోజు సంతోష ఆనందం గలవారవుతారంట. ఈరోజు నీ కుటుంబంలో దుఃఖం ఉందా? నీ జీవితంలో సంతోషం లేదా? నువ్వు కృంగిపోయి ఉన్నావా? వేదన చెందుతున్నావా? సంతోషం లేక బాధపడుతున్నావా? నిట్టూర్పులు ఊరుస్తున్నావా? అరే, ఎట్లా నా బ్రతికి, ఎట్లా నా పరిస్థితి, ఎట్లా నా దుఃఖము, నా వేదన దేవునికి తెలుసా లేదా? అసలు దేవుడు చూస్తున్నాడా? నా ప్రార్థన వింటున్నాడా అసలు అని అనుకుంటున్నారా? ఈరోజు మీతోనే అండి దేవుడు మాట్లాడుతున్నాడు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఎంతమంది అయితే ఈరోజు నా దుఃఖం దేవుడు చూడట్లే, నా బాధ దేవుడు చూడట్లే, నా వేదన దేవుడు చూడట్లే అని మీరు బాధపడుతున్నారేమో, దుఃఖపడుతున్నారేమో. కానీ దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతూ ఉన్నాడండి. మీ సమస్యల నుంచి విడిపించబోతుంది. హల్లెలూయా. మీకు సంతోష ఆనందము గలవారు అవుతారంట. ఇంకేమంటుండో, దుఃఖమును నిట్టూర్పు తొలగిపోను. ఈరోజు ఎంతమంది దుఃఖంతో ఉన్నారండి, ఎంతమంది వేదన చెందుతున్నారు, ఎంతమంది ఆవేదన చెందుతున్నారు, ఎంతమంది కృంగిపోయినాయి, మీ హృదయాలు గాయపడ్డాయి, మీ మనసు ఆవేదన చెందుతుందేమో. దేవుడు మీతో మాట్లాడుతుండే. హల్లెలూయా. దుఃఖము నిట్టూర్పు ఏమవుతుందంట? నిట్టూర్పు తొలగిపోనంట. దేవుడు ప్రతిదీ తొలగిస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం వింటూ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీ దుఃఖం నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. శాంతి, సమాధానం, నెమ్మదినిచ్చేబోతున్నాడు. కాబట్టి ఈ వాక్యం దేవుడు దీవించి ఆశించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. స్తోత్రం. పరిశుద్ధ ఆత్మడ యేసు ప్రభువా, వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచినందుకు నీకు వందనాలు. నిజంగా ఈరోజు ఎంతమంది అయితే కుటుంబం శాంతి, సమాధానం, నెమ్మది, సంతోషము లేక బాధపడుతున్నారు, వారికి సంతోష ఆనందము వారవుతారు అంటున్నావు యేసయ్యా. అదేవిధంగా దుఃఖము, నిట్టూర్పులు వాళ్ళ నుంచి తొలగిపోతాయి అంటున్నావు యేసయ్యా. ఈరోజు మా దుఃఖాలు, మా నిట్టూర్పులు తొలగిపోవాలి యేసయ్యా. ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలు అయితే యేసయ్యా నీ వాక్యం వింటున్నారు యేసయ్యా, వారి జీవితంలో శాంతిని, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించి వారి జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి. గొప్ప ఆశ్చర్యం మేలుని చేయండి యేసయ్యా. దేవా, మీరే కార్యం చేయండి యేసయ్యా. ప్రతి ఆటంకాల నుంచి విడిపించి వారి జీవిత గొప్ప అద్భుతాన్ని జరిగించండి. ఈరోజు ఎంతమంది బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో ఈ సంవత్సరం అంతా వారు బ్లెస్ చేయండి, ఆశ్రయించండి, పోషించండి, సంరక్షించండి. వారి కుటుంబంలో గొప్ప అద్భుతాన్ని జరిగించండి, ఆశ్చర్యం జరిగించండి యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసుప్రభా. నువ్వే సహాయము చేయండి. ఐసీలో ఉన్న వారి స్వస్థత, విడుదల కలిగించండి యేసయ్యా. మరణ పడకలో ఉన్న వారిని విడిపించండి యేసుప్రభా. అనారోగ్యం, బలహీనంగా ఉన్నవారు బలపరచండి యేసుప్రభా. నైనా దేవా, ఇంతమంది స్కూల్స్, కాలేజ్, నైనా బిజినెస్, నైనా జాబ్, రాకపోకల ప్రయాణం అన్నింటిలో మీరు తోడుగా మంచి లాభాన్ని దయచండి యేసుప్రభా. మీరే కార్యం చేయండి, అద్భుతం చేయండి, ఆశ్చర్యం జరిగించండి. ప్రతి ఆటంకాల నుంచి విడిపించండి యేసుప్రభా. నైనా రక్షణ దయచేయండి యేసయ్యా. అమాస పుణ్యం పౌర్ణమికి ఇష్టం మంత్రశక్తులు కాలిపోవాలి యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించండి యేసయ్యా. మీరే సమకూర్చువాడు, ఆదరించే దేవుడు, ఆదుకునే దేవుడు యేసుప్రభా. మీరే కార్యాలు జరిగించే యేసయ్యా. మా ప్రార్థన మీరు ఆలకించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ సువార్తను ప్రకటిస్తూ విశ్వాస పరిచర్యకు సహకారంగా ఉండండి. మీ సమర్పణ ద్వారా దేవుని వాక్యము అనేక మందికి అందింపబడుతుంది. ఈ పరిచర్య ద్వారా ఎంతో మంది వినుచున్నారు. మీరు కూడా పాలిభాగస్తులు కండి, సహాయం అందించండి. మీ కానుకలు పంపించండి. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మీ కానుకలు పంపించగలరు. మా యొక్క ఫోన్ నంబర్స్ 85502005, 8333833061. మీ ప్రేమపూర్వక కానుకలు పంపించగలరు. అదే దేవుని సేవలో నమ్మకముగా వాడబడతాయి. అదే విధముగా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మాతో కలిసి పాలి భాగస్తులు కండి. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.